Hello friends, welcome to Hema Coding School. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 గురించి డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 4 లోపల ఎంప్లాయీస్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. దీంట్లో ఐడిని రిట్రీవ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ని ఫిల్టర్ చేయమంటున్నాడు. నెక్స్ట్ యావరేజ్ శాలరీని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది 5th క్వశ్చన్. దీంట్లో డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ తీసేసుకొని దీంట్లో గెట్ డేట్, గెట్ మంత్, గెట్ ఫుల్ హియర్, స్ట్రింగ్ ప్యాట్ స్టార్ట్ వీటిని ఎగ్జిక్యూట్ చేయమంటున్నాడు. సో లెట్ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడి అనేది సెర్చ్ చేస్తే ఆ యొక్క కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1 హియర్. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ తీసేసుకొని దీంట్లో రిటర్న్ ఈ యొక్క అరే ఉంది కదా, ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఏ వాల్యూకి అయితే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎలాగో చూపిస్తాను. సో ఈ ఫైండ్ లోపల పారామీటర్ ఎంప్లాయీ అని తీసుకున్నాను. ఎంప్లాయీ ఈక్వల్ టు ఎంప్లాయీని కాల్ చేస్తున్నాను. కన్సోల్ లాగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని యొక్క ఫంక్షన్ని ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. సో కన్సోల్ ఓపెన్ చేసి q4.js ఫైల్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ కాల్ చేస్తే ఫస్ట్ ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ మ్యాచ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎలిమెంట్ని మ్యాచ్ చేసేసుకొని ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనకు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో 1 ఆబ్జెక్ట్ మాత్రమే ప్రింట్ చేసింది. ఎందుకంటే ఫైండ్ అనే మెథడ్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్ని మాత్రమే అది ప్రింట్ చేస్తుంది ఎట్ ఏ టైం. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎంప్లాయీ డాట్ ఐడి ట్రిపుల్ ఈక్వల్ టు ఐడి అంటే ఇందులోకి నుంచి ఇప్పుడు నేను ఐడి అనే పారామీటర్ని పాస్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఐడి అనే పారామీటర్ తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ లోపల ఐడి 2ని ఫైండ్ చేయమంటున్నాను. సో నెంబర్ 2 తీసేసుకొని ఇప్పుడు టర్మినల్ లోపలగా ఫైల్ని కాల్ చేస్తున్నాను. సి ఐడి 2 అనే ఆబ్జెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నేను 3ని కాల్ చేస్తే 3 వచ్చేస్తుంది. 1 కాల్ చేస్తే 1 వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల ఐడీస్ని ఫైండ్ చేయొచ్చు విత్ యూజింగ్ ఫైండ్ మెథడ్. నెక్స్ట్ కమింగ్ టు ది డిపార్ట్మెంట్ని ఫిల్టర్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ అని టైప్ చేస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్ రావాలి. మార్కెటింగ్ అని టైప్ చేస్తే ఈ ఐడి రావాలి. సో అదే ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ తీసేసుకొని గెట్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్ అని ఫంక్షన్ నేమ్ తీసేసుకొని దీంట్లో రిటర్న్ ఎంప్లాయీస్ అరే డాట్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫిల్టర్ మెథడ్ లోపల ఎంప్లాయీ అని చెప్పేసి పారామీటర్ తీసేసుకున్నాను. ఫస్ట్ ఎంప్లాయీస్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ ఆబ్జెక్ట్ ఏదో మనకి ప్రింట్ అవుతుంది. సో కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో గెట్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ యొక్క కన్సోల్ని ఇక్కడ కామెంట్ చేసేస్తాను. సో ఈ యొక్క టర్మినల్ లోపలికి వచ్చేసి టర్మినల్ క్లియర్ చేసేసి ఫైల్ని కాల్ చేస్తున్నాను. సి మనకి ఈ యొక్క 3 ఆబ్జెక్ట్స్ని వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో మనం డిపార్ట్మెంట్ సెర్చ్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ మాత్రమే రావాలి. సో దానికోసం ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ట్రిపుల్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం. సో దీంట్లో నేను ఫస్ట్ హెచ్ఆర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. కన్సోల్లోకి వచ్చేసి కన్సోల్ క్లియర్ చేసేసి ఫైల్ నేమ్ని కాల్ చేస్తున్నాను. సి మనకి ఇందులో హెచ్ఆర్ అనేది ఫస్ట్ ఐడియాలో ఉంది కాబట్టి అదొకటి వచ్చేసింది. నెక్స్ట్ ఈ మార్కెటింగ్ని కాల్ చేస్తున్నాను. మార్కెటింగ్ అనేది థర్డ్ ఆబ్జెక్ట్గా ఉంది. సి మనకు థర్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు హెచ్ఆర్ 3 టైమ్స్ ఉంది. నేను ఇక్కడ ఓన్లీ హెచ్ఆర్ని కాల్ చేశాను. ఇప్పుడు 3 టైమ్స్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 3 ఐడీస్ వచ్చేసాయి ఈ విధంగా. సో ఫైండ్కి ఫిల్టర్కి తేడా ఏంటంటే ఫిల్టర్ అనేది మ్యాచ్ అయిపోయిన ఆల్ ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేస్తుంది, కానీ ఫైండ్ అనేది ఓన్లీ 1 ఎలిమెంట్ని మాత్రం ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐడీస్ 1 పైన 3 ఉన్నాయి. ఇక్కడ నేను ఐడి 1 అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఈ 3 ప్రింట్ అవ్వవు, ఓన్లీ 1 ఆబ్జెక్ట్ మాత్రం ప్రింట్ అవుతుంది. సి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 1 టైం మాత్రం వచ్చింది. మిగిలిన 2 అనేది ఎరేజ్ చేసింది, అంటే కన్సిడర్ చేసుకోదు, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ చేయగలుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫైండ్.
నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్ ఏమంటుండు, యావరేజ్ శాలరీని దీంట్లో క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసేసుకుంటున్నాను, టోటల్ సాలరీ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసేసుకు, ఈ వేరియబుల్ లోపల ఎంప్లాయీస్ అరే డాట్ రెడ్యూస్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. రెడ్యూస్, దీంట్లో ఈ రెడ్యూస్ మెథడ్ గురించి, ఈ ఫిల్టర్ మెథడ్ గురించి ఆల్రెడీ డే 17లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కావాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి రివైజ్ చేయొచ్చు. ఈ రెడ్యూస్ లోపల డైరెక్ట్గా పారామీటర్స్ తీసుకుంటున్నాను. సో ఇందులో టోటల్ అనేది అక్యుములేటర్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీ, ఇది మనకు కరెంట్ వాల్యూ లాగా వర్క్ అవుతుంది. సో దీంట్లో టోటల్ ప్లస్ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ లోపల మనకు శాలరీ, కాబట్టి ఎంప్లాయీ డాట్ శాలరీని కాల్ చేస్తున్నాను. కాల్ చేసేసి కన్సోల్ చేసేసుకొని దీంట్లో టోటల్ శాలరీని ప్రింట్ చేసేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ యొక్క కన్సోల్స్ని కామెంట్ చేసేస్తున్నాను. టర్మినల్ ఓపెన్ చేసి టర్మినల్ క్లియర్ చేసేసి ఈ ఫైల్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకి ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ అని. దీన్ని రిజాల్వ్ చేయడం కోసం మనం ఇనిషియల్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇనిషియల్ వాల్యూ 0 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేస్తే మనకు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న టోటల్ శాలరీని ప్లస్ చేసేసుకొని మనకు ఇక్కడ వచ్చేసింది. కానీ ఇప్పుడు మనకి ఇందులో ఏమన్నాడు క్వశ్చను, యావరేజ్ శాలరీ అనేది కావాలి. సింపుల్గా యావరేజ్ శాలరీ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. సో కాన్స్ట్ get average salary equal to total salary by employees dot length. కన్సోల్ లాగ్ తీసేసుకుని దీంట్లో గెట్ యావరేజ్ సాలరీని కాల్ చేస్తున్నాను. మనకు టోటల్ శాలరీ వచ్చేసి 2,65,000, దీంట్లో యావరేజ్ శాలరీ వచ్చేసి 53,000. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ కమింగ్ టు ది 5th క్వశ్చన్. ఫస్ట్ డేట్ని కాల్ చేద్దాం. సో కన్సోల్ లాగ్ తీసేసుకొని న్యూ డేట్ పారెన్సిస్ తీసుకొని ఇప్పుడు దీన్ని కాల్ చేస్తాం. మనకు డేట్ ఫార్మేట్ అనేది వచ్చేస్తుంది. సి నోట్ క్వశ్చన్ నెంబర్ 5 .js అనే ఫైల్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ అనేది ఈ ఫార్మేట్లో వచ్చింది. ఈ ఫార్మేట్ నుంచి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మేట్ లోపలికి కన్వర్ట్ చేయాలి. సో డేట్ని ఫార్మేట్ చేయడం కోసం ఫంక్షన్ ఫార్మాట్ డేట్ అని ఫంక్షన్ నేమ్ తీసేసుకొని దీంట్లోకి ఫస్ట్ ఈ యొక్క డేట్ని పాస్ చేద్దాం. ఈ ఫంక్షన్ లోపలికి పాస్ చేయడం కోసం ఈ కన్సోల్ లాగ్ లోపల ఫార్మాట్ డేట్ అనే ఫంక్షన్ లోపలికి ఈ యొక్క న్యూ డేట్ ఆబ్జెక్ట్ని పాస్ చేద్దాం. సో ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ కోసం డేట్ అని చెప్పేసి తీసేసుకొని రిటర్న్ డేట్ కాల్ చేద్దాం. ఈ సేమ్ రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫార్మాట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కాన్స్ట్ డే అని చెప్పేసి తీసేసుకున్నాను. డే ఈక్వల్ టు డేట్ అంటే ఈ యొక్క డేట్, ఈ డేట్ లోపల డాట్ గెట్ డేట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఈ రిటర్న్ లోపల వచ్చేసి డేట్ను పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఈరోజు ప్రజెంట్ డేట్ 7. సో 7 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. కానీ నాకు దీని ముందు 0 కావాలి. ఆ 0ని తీసుకురావడం కోసం సింపుల్గా డాట్ టు స్ట్రింగ్ డాట్ హెడ్ స్టార్ట్. సో ఇక్కడ ఈ 2 మెథడ్స్ని కూడా పర్ఫామ్ చేయమన్నాడు కాబట్టి ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ 0ని తీసుకొచ్చేస్తాం. సో పారామీటర్ 2, 0 స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు టర్మినల్లో కూడా కాల్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంటంటే ఈ స్ట్రింగ్ అనేది మెథడ్ కరెన్సీస్ ఇచ్చేసి మళ్ళీ కాల్ చేద్దాం. కాల్ చేస్తే మనకు 07 అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ మంత్ని కాల్ చేద్దాం. మంత్ ఈక్వల్ టు డేట్ డాట్ గెట్ మంత్. ఇప్పుడు మనం ఈ యొక్క మంత్ని కాల్ చేస్తే 3 అని చెప్పేసి వస్తుంది. అంటే 1 నెంబర్ బిఫోర్ వస్తుంది అనమాట.
3 అని వచ్చింది. సో ఇట్లాంటి టైంలో ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ మనం +1 అని చెప్పేసి దానికి యాడ్ చేసేస్తాం. యాడ్ చేసేస్తే మనకు ప్రజెంట్ మంత్ ఏంది ఏప్రిల్ 4 అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ దీనికి ముందు కూడా 0 యాడ్ చేయడం కోసం ఈ ఒక మెథడ్ని యూజ్ చేద్దాం. సో కంప్లీట్గా దీన్ని పారెన్థసిస్ లోపల తీసేసుకొని ఒక 2 స్ట్రింగ్ హెడ్ స్టార్ట్ని ఇక్కడ ఇచ్చేద్దాం. టర్మినల్లోకి వచ్చి కాల్ చేస్తే 04 అని చెప్పేసి ఈ విధంగా స్ట్రింగ్ వచ్చేసింది. నెక్స్ట్ హియర్ కాన్స్ట్ హియర్ ఈక్వల్ టు డేట్ డాట్ గెట్ ఫుల్ ఇయర్. డైరెక్ట్గా ఫుల్ ఇయర్ వచ్చేస్తుంది దీన్ని కాల్ చేసేసి. సో ఈ రిటర్న్ లోపల ఇక్కడ కూడా ఇయర్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది. వై బికాస్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకున్నాం. స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్టెడ్ అండ్ కాల్. సో హియర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ యొక్క డేట్ని కంప్లీట్గా ఈ ఫార్మెట్లోకి అరేంజ్ చేద్దాం. 07/04/2024. సో ఈ విధంగా అరేంజ్ చేయడం కోసం సింపుల్గా ఇక్కడ మనం టిల్ట్ తీసేసుకొని డాలర్ సింబల్ తీసేసుకొని దీంట్లో ఫస్ట్ డేని కాల్ చేద్దాం. నెక్స్ట్ స్లాష్ డాలర్ సింబల్ మంత్ మంత్ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ స్లాష్ డాలర్ సింబల్ హియర్. సో ఇప్పుడు మనం టర్మినల్ ఓపెన్ చేసి కాల్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మెట్ అనేది వచ్చేస్తుంది. ఏదైతే ఫార్మెట్ అనుకున్నాం ఆ ఫార్మెట్లో పడి కన్వర్ట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్వశ్చన్ 4, క్వశ్చన్ 5 ఈ రెండింటి యొక్క కోడ్ని నేను ఈ యొక్క బ్లాగర్లో ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క బ్లాగర్ లింక్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో with remaining questions.